ఆడపడుచు 5వ భాగం. రాణి ఎప్పటికైనా అమ్మానాన్నని కలుస్తానని, మునుపటిలా ప్రేమగా అమ్మానాన్నలతో ఉండొచ్చని అనుకుంటుంది. కాని శైలజ మాత్రం రాణిని ఎప్పటికీ ఇంటికి రాకుండా చేయాలనుకుంటుంది. ఆ ప్రయత్నంలోనే ఇంటివాళ్లకి రాణిమీద కోపం వచ్చేలా మాట్లాడటం మొదలుపెట్టింది. శైలజ ప్రయత్నం శైలజ చేస్తుండగా రాణి తండ్రి నారాయణ ముందుగా ఒప్పుకున్న రాజ్కుమార్తో కాకుండా వేరే ఇంకెవరితో అయినా రాణి పెళ్లి చెయ్యాలనుకున్నాడు. సిటీలో కలుసుకుని నెమ్మదిగా దగ్గరవుతున్న రాణి రాజ్కుమార్ విడిపోక తప్పదా? లేదా రాణి రాజ్కుమార్ కోసం తన కుటుంబాన్ని ఎదిరించి తన ప్రేమని దక్కించుకుంటుందా? అలా చేస్తే ఇంట్లో తల్లిదండ్రి ఒప్పుకుంటారా? శైలజ ఎప్పటికీ రాణిని ఇంటికి రానివ్వనన్న మాట నెగ్గే అవకాశముందా? అదంతా తెలియాలంటే పూర్తిగా చూడండి. దానికంటే ముందు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడే రాణిలాంటి వాళ్లని ఎవరినైనా మీరు చూసారా? చూస్తే వాళ్ల పేరు కామెంట్ చేయండి. అదేంటి, అమ్మ కాని నాన్న కాని 2-3 రోజుల నుంచి ఫోన్ చేయలేదు, ఏదైనా ప్రాబ్లం అయ్యుండొచ్చా అని రాణి అనుకొని చకచకా ఫోన్ తీసి లక్ష్మికి ఫోన్ చేస్తుంది. రాణి, నీకు 100 ఏళ్లే. ఏమైందమ్మా? నేనే ఫోన్ చేద్దామని మీ నాన్నతో అంటున్నా. ఫోన్ తీస్తున్నాను, మాటల్లోనే నువ్వే ఫోన్ చేశావు. సరే చెప్పమ్మా, ఏంటి సంగతి? ఏం లేదే, నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నాం. అదేంటంటే మంగళగిరి సుబ్బారావు మావయ్య ఉన్నాడు కదా, వాళ్ల అన్నయ్య నిన్న మాతో మాట్లాడాడు. నిన్న కొత్తగా మాట్లాడినట్టు చెప్తావేంటమ్మా? అప్పుడు ఫంక్షన్స్లో అలా కలిసినప్పుడు మాట్లాడతారు కదా వాళ్ళు. ఆ మాట్లాడ్డం వేరు, ఈ మాట్లాడ్డం వేరు. వాళ్ళ అబ్బాయికి నిన్ను అడుగుతున్నారే, దాని గురించే మాట్లాడారు. అమ్మా, చెప్పాను కదా నాకు పెళ్లి ఇష్టం లేదని. ఎందుకిలా ఫోర్స్ చేస్తారు? పెళ్లి ఇష్టం లేదంటే ఏంటర్థం? ఎవరినైనా ప్రేమించావా? అలాంటి పనుల కోసమే కోర్స్ పేరు చెప్పి సిటీకి వెళ్లావా? అమ్మా, అలా కాదమ్మా, అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యమ్మా. నాకిప్పుడే పెళ్లి వద్దు ప్లీజ్. నీకు చెప్పలేను, అలాగని మీరు పెళ్లి అంటే చేసుకోలేను. నేను పెళ్లి చేసుకుంటే కొన్ని జీవితాలు పాడవుతాయమ్మా. నోర్ముయ్, వెదవగాన నోటికొచ్చినట్టు వాగుతున్నావు. పెళ్లి చేసుకుంటే వేరే వాళ్ల జీవితాలు పాడవటమేంటి? మతుండే మాట్లాడుతున్నావా? నాకెందుకో నీ ప్రవర్తన తేడాగా అనిపిస్తుంది. వెంటనే నిన్ను చూడాలి. ఇప్పుడే బయలుదేరి ఇంటికొచ్చేయి. ఎప్పుడు ఇంటికా? కుదరదు, ఆఫీస్ ఉంది. అదే క్లాసెస్ ఉన్నాయి. సండే వస్తాలే కాని చెప్పు. అన్నయ్య శైలజ బాగున్నారా? నాన్నేం చేస్తున్నాడమ్మా? అందరూ బాగానే ఉన్నారు. శైలజ వాళ్లమ్మ రేపో ఎల్లుండో వస్తానంది. శైలజని పుట్టింటికి తీసుకెళ్తుంది కాబోలు. అవునా? సర్లే అమ్మా, క్లాస్ టైం అవుతుంది, వచ్చాక కాల్ చేస్తాను అని చెప్పి రాణి ఫోన్ కట్ చేసి ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తుంది. తర్వాత రోజు ఉదయాన్నే జయంతి కూతురు దగ్గరికి వెళ్ళింది. వదినా, ప్రయాణం బాగా జరిగిందా? మీరొస్తారనే ఈరోజు మహిళా మండలి మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుని మరీ మీకోసం ఎదురు చూస్తున్నాను. అవునా వదినా? అవును, అన్నయ్య కనిపించడం లేదు. బయటికెళ్ళాడా? అవును, వచ్చేస్తాళ్లే 1 గంటలో. సరే, ఆలోపు టిఫిన్ చెయ్యొచ్చు, రావదినా. వాళ్లలా మాట్లాడుకుంటూ ఉండగా శైలజ తన గదిలో నుంచి బయటకొచ్చింది. అమ్మా, ఎప్పుడొచ్చావే? నాన్నెలా ఉన్నాడు? బానే ఉన్నాడు. నేనైనా అప్పుడో ఇప్పుడు వచ్చి నిన్ను చూసి వెళ్తున్నాను కాని మీ నాన్న రాలేకపోడు కదా. నిన్ను చూసి చాలా రోజులవుతుందని చిన్న బెంగపడుతున్నాడు. మరి అన్నయ్యను కూడా తీసుకొని రావాల్సింది వదినా. అలా కాదు వదినా, అమ్మాయినే ఇంటికి తీసుకెళ్దామని అడుగుదామనొచ్చాను. దానర్థం మీరు తనని సరిగ్గా చూసుకోవడం లేదని కాదు. చిన్నప్పటినుంచి మేము అమ్మాయిని వదిలి ఉండలేదు కదా. ఒక్కసారి వదిలి ఉండాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది, అందుకని. అంతేకాకుండా దానికి కూడా పుట్టింటికి రావాలని ఉంటుంది కదా. డెలివరీ అయ్యాక ఎలాగో ఉండాల్సింది ఇక్కడే కదా. ఈ కొద్ది రోజులు మా దగ్గరుంటే మాకు కొంత సంతోషంగా ఉంటుంది, కాదనకండి. అయ్యో, అంతలా అడిగేదేముందోదినా. మీ అమ్మాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు తీసుకెళ్లొచ్చు. శైలజ ఇష్టంతో వస్తానంటే మాకేం అభ్యంతరం లేదు. తనతో మాట్లాడండి. మీ నిర్ణయమేదో మీ అన్నయ్య వచ్చాక ఆయనతో కూడా ఒకసారి చెప్పండి. ఇప్పుడైతే టిఫిన్ చేద్దాం రండి. శైలజ, నువ్వు కూడా రామ్మా. అందరూ కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు. కాసేపటికి నారాయణ కూడా రావటంతో జయంతి నారాయణ కుమార్లతో మాట్లాడి తన కూతుర్ని పుట్టింటికి తీసుకుని వెళ్తుంది. శైలు, నీకు ప్రయాణాలకి వాటికి ఏమీ ఇబ్బంది లేదు కదా? ఇప్పటికైతే లేదమ్మా, ముందు ముందు ఇబ్బంది అయ్యేలాగే ఉంది. అన్నట్టు రెగ్యులర్గా చెకప్ చేయించారా లేదా? లేదింకా, దాని గురించి ఆలోచిస్తున్నాం. ఇంతలో నువ్వొచ్చావు. మనకు తెలిసిన హాస్పిటల్ ఉంది, అక్కడ చూపిద్దాంలే. వీలు చూసుకుని అల్లుణ్ణి రమ్మని చెప్పు. సరే, చెప్తాన్లే. 2-3 రోజుల్లో రమ్మని. కుమార్ డబ్బుల కోసం కంగారు పడుతూ రాణికి ఫోన్ చేశాడు. ఏంట్రా, ఏదైనా అర్జెంట్ పనా? లేదంటే ఈవినింగ్ మాట్లాడతారా?
ఆఫీస్ టైం అయింది. అర్జెంట్ అంటే కొంచెం అలాంటిదే. శైలజ వాళ్ళ పుట్టింటికెళ్ళింది. ఫస్ట్ డెలివరీ వాళ్లే చేస్తామనుకున్నారు. కానీ చెకప్ చేయించడానికి నేను వెళ్ళాలి. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. నువ్వేమైనా అరేంజ్ చేయగలవేమో అని కాల్ చేశాను. రేయ్, మొన్న శాలరీ పడగానే డబ్బులన్నీ నీకే కదరా పంపించాను. అవి కాక నా దగ్గర ఇంకెక్కడున్నాయిరా? నాకు నువ్వు తప్ప ఇంకొక దారి ఉంది రాని. నువ్వే ఏదో ఒకటి చేయవా ప్లీజ్. అరే, నేనేం చేయగలనురా? నాకిక్కడ ఎవరు తెలుసురా? నువ్వే ఎలాగోలా మేనేజ్ చేసుకో ప్లీజ్. అలా అంటే ఎలా రాని? జాబ్ చేసేదానివి నువ్వే. అలా అంటే నా పరిస్థితి ఏంటి? నిన్ను నమ్ముకొనున్నాను. ఇప్పుడు నువ్వు ఇలా హ్యాండ్ ఇస్తే ఏం చేయాలి? ఏం చేస్తాంలే, తప్పుతుందా? నా చావేదో నేను చేస్తాను. అత్తారింటికి వెళ్ళి, అత్త నా పరిస్థితిది, చేతుల్లో రూపాయి లేదు, మీరే చూసుకోండని కాళ్ల మీద పడిపోతాను. ఇంకా వాళ్ళు మాట్లాడడానికి ఏముంది చెప్పు? ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదన్నట్టు వాళ్లే హాస్పిటల్లో చూయించుకుంటారు. ఒరే అన్నయ్య, అలాంటి పరిస్థితి నేను నీకు రానిస్తానారా? నాకొక గంట టైం ఇవ్వు, ఏదో ఒకటి చేస్తాన్లే. రాణికి ఏం చెయ్యాలో పాలుపోక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆఫీస్ నుంచి ఫోన్ రావటంతో ఫోన్ మాట్లాడి ఆఫీస్ దారి పట్టింది. రోడ్పై నడుస్తూ వెళ్తుండగా ఎదురుగా రాజ్కుమార్ కనిపించాడు. రాణి దిగాలుగా ఉండటం చూసి అతను వెంటనే ఆమె దగ్గరికొచ్చాడు. ఏంటండి అంత డల్గా ఉన్నారు? హెల్త్ బానే ఉందా? హెల్త్ బానే ఉంది, కాని మనసే బాలేదు. నాకు చెప్పడానికి అభ్యంతరం లేదంటే చెప్పండి. నేనేదైనా చేయగలిగితే చేస్తాను. చెప్పడానికి ఏం అభ్యంతరం లేదు, కాని మీకు చెప్పి అనవసరంగా ఇబ్బంది పెడతానేమో అనిపిస్తుంది. నేను దేనికి ఇబ్బంది పడతానో కూడా మీరే అనుకుంటారా? ముందైతే చెప్పండి, తర్వాత ఇబ్బందో కాదో చూద్దాం. మా అన్నయ్య నా దగ్గర డబ్బులుంచమని పంపించాడు, కాని నేను వాటిని హాస్టల్ ఫీజుకి వాడేశాను. ఇప్పుడు వాడికి ఆ డబ్బులు అవసరం వచ్చాయంట. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. దీనికై ఇంత టెన్షన్ పడుతున్నారా? హాస్టల్ ఫీజు కట్టేశానని చెప్పండి. అసలు విషయం చెప్పలేక వేరేలా చెప్తుంటే దానికి ఇతను ఇంకోలా సొల్యూషన్ చెప్తున్నాడేంటి? ఇతనికెలా చెప్పాలి? నాకొక విషయం అర్థమైంది. మీరు చెప్పాల్సిన విషయం ఒకటి, అది అలా చెప్పలేక మీరింకేదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. కానీ మీకు అబద్ధం చెప్పడం కూడా సరిగ్గా రావట్లేదు. ఎలా బ్రతుకుతారో ఏంటో. మీకు కావాల్సింది డబ్బులే కదా, ఎంతో చెప్పండి. నా ప్రాబ్లం మీ మీద వేస్తున్నానని నా బాధ, అందుకే చెప్పాలనుకోలేదు. అమౌంట్ ఎంత చెప్పమంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారేంటి? జస్ట్ వన్ థింగ్. అమౌంట్ ఎంత? 6000. 10 నిమిషాల్లో మీ అకౌంట్లో పడిపోతాయి. మీరింకేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి రాజ్కుమార్ రాణిని తను వెళ్లేవైపు పంపించి పక్కకెళ్లి ఫోన్ మాట్లాడి కాసేపట్లో రాణి వెళ్లిన కొంతసేపట్లోనే డబ్బులు పంపించాడు. డబ్బులు రాగానే రాణి వెంటనే తన అన్నయ్యకి పంపించేసి రాజ్కుమార్కి ఫోన్ చేసింది. థ్యాంక్స్ లాంటివేమైనా చెప్పాలనుకుంటే వెంటనే కాల్ కట్ చేయండి. సరే చెప్పండి, కానీ మీకీ డబ్బులు? అబ్బాయిలు సంపాదన అడగకూడదన్న విషయం మీకు తెలుసా? తెలియకే అడిగానులేండి. ఓకే, ఈవినింగ్ టీ పాయింట్ దగ్గర కలుద్దాం. అలాగే, కలుద్దాం మహారాణి. మీ కార్యాలయమునందు కార్యకలాపాలకు వేలైనట్టుగా ఉంది. సెలవు మరి. అలాగే రాజకుమారా, సాయంకాలం విహారమునందు తేనీరు తాగుతూ అలసటని దించుకుందాం చిత్తం మహారాణి అని ఫోన్ కట్ చేశాడు రాజ్కుమార్. రాణి రాజ్కుమార్ పరిచయం నెమ్మనెమ్మదిగా స్నేహంగా మారుతుండగా శైలజ పుట్టింట్లో రాణి గురించి మంతనాలు జరుగుతున్నాయి. అమ్మా, ఒక అమ్మాయున్న ఎవరింట్లో అయినా ఎలా ఉంటుందే? అబ్బాయి ఏం చేసినా పేరెంట్స్ వెనకేసుకురావటం, అమ్మాయిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లనివ్వకుండా అది చేస్తే తప్పు, ఇది చేస్తే తప్పు అంటూ ప్రతిదానికి రెస్ట్రిక్షన్స్ పెట్టి పంజరంలో చిరకలాగా బంధించడమే కదా ఏ ఇంట్లో అయినా జరిగేది. కాని మా అత్తారింట్లో ఏంటే దానికి రివర్స్లో జరుగుతుంది. అర్థం కాలేదే. కుమారున్నాడు కదా, కుమార్ చెప్పిన మాట ఇంట్లో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. అదే విషయం రాణి చెప్తే అందరూ సరే అన్నట్టుగా మాట్లాడతారమ్మా. అసలా ఇంట్లో రాణికున్న మర్యాద కుమార్కి లేనేలేదు. అందుకే నెమ్మదిగా రాణిని సైడ్ చేయాలనుకున్నా. అనుకున్నట్టు కొంతవరకైతే చేయగలిగాను. దాన్ని పూర్తిగా చేయాలి. రాణిని ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా చేయాలి. అప్పుడే ఇంట్లో కుమార్ మాట నిలబడుతుంది. అలాగే నా పెత్తనం నడుస్తుంది. కాని రాణి పెళ్లి పేరుతో మళ్లీ ఇంటికొచ్చే అవకాశం ఉంది. దాని గురించే ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నానే. ఏం చేద్దామంటావో చెప్పమ్మా. పిచ్చిదనం, రాణికి పెళ్ళా? అవకాశమే లేదు. నేనున్నంతవరకు దానికి పెళ్లి జరగదు, జరగనివ్వను. నువ్వు జరగనివ్వకపోవడమేంటమ్మా? నాకేం అర్థం కాలేదు. ఇందులో నీకు సంబంధమేంటి? అర్థం కాకపోవడానికి ఏముంది ఇందులో? సరే, వివరంగా చెప్తాను విను. నిన్ను అమ్మమ్మ వాళ్ళింటికి పంపించినప్పుడు రాణి నీ ఫ్రెండ్ అని చెప్పి ఇంటికొచ్చింది. ఫ్రెండ్ అని చెప్పొచ్చిందా? కాని ఏం మాట్లాడ్డానికొచ్చింది? ఇంతకీ తనెందుకొచ్చింది?
ఓ వచ్చి చాలా మాట్లాడిందిలే. అన్నింట్లో హైలైట్ విషయం ఏంటంటే భీష్మ శపథం చేసింది. మీరిద్దరూ సంతోషంగా ఉండడానికి తనది పూచి అంట. అలా లేని పక్షంలో తను పెళ్లి చేసుకోకుండా ఉంటానంది. మా గురించి తాను పెళ్లి చేసుకోకుండా ఉంటానని మాటిచ్చిందా? అమ్మా, క్లియర్గా చెప్పవే. క్లియర్గా చెప్పేదేముంది? ఆ రోజు నీకోసం ఇంటికొచ్చాను కదా. ఆ రోజు నువ్వు రాణితో ఇబ్బంది పడుతుండటం నేను గమనించాను. నీకు రాణి మీద కోపం ఉందని అర్థమైంది. అందుకే దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాను. అందుకే రాణితో సంబంధం కలుపుకోవడానికి వచ్చిన అతనికి ఫోన్ చేయించి పెళ్లి చేసుకోనని చెప్పించాను. ఎలా చేశాను ప్లాన్? అదిరిపోయింది కదా. ఎన్నేళ్లైనా రాణికి పెళ్లి కాకుండా చూసుకునే బాధ్యత నాది. నా మాట కాదని పెళ్లి మాట కూడా ఎత్తలేదు రాణి. అలాంటి పరిస్థితుల్లో ఇరికించేశాను. అమ్మా, తప్పు చేశామే. ఇద్దరం చాలా పెద్ద తప్పు చేశాం. ఒక్క నిమిషం ఆలోచించు. కుమార్ వాళ్ళ అన్నయ్యే కావచ్చేమో. నేను కుమార్ ప్రేమించుకుంటే ఎవరిళ్లల్లో వాళ్లకి మాట్లాడే ధైర్యం లేక పెళ్లి అవుతదో కాదో అనే సమయంలో రాణి వాళ్ళింట్లో ఒప్పించి మన ఇంట్లో కూడా ఒప్పించడానికి తాను పెళ్లి చేసుకోకుండా ఉంటానని మాటిచ్చిందంటే వాళ్ళన్నయ్య అంటే తనకెంత ఇష్టమో చూడు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారమ్మా? నేను రాణిని ఇంట్లో పెత్తనం చెలాయించే మనిషిలాగే చూశాను కాని ఇంటి బాధ్యతలు పరువు మీదేసుకున్న మనిషిలాగా చూడలేకపోయాను. నేను రాణిని ఎప్పుడు తప్పుగానే అర్థం చేసుకున్నాను. చాలాసార్లు అవమానపరిచేలా మాట్లాడాను. కాని రాణి ఎప్పుడు కూడా నన్నొక్క మాట కూడా అనలేదమ్మా. ఇప్పుడే రాణికి సారీ చెప్తాను. వాళ్ల ఫ్యామిలీ మెంబర్ అయినా రాణి నంబర్ కూడా నా దగ్గర లేదు అని మాట్లాడుతూ ఉండగాని కుమార్ దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది శైలజకి. చెప్పు కుమార్. ప్రయాణం బాగానే జరిగింది కదా? బానే జరిగింది. కుమార్, ఒకసారి రాణి నంబర్ పంపిస్తావా? పంపిస్తాను గాని ఒక విషయం విను. హాస్పిటల్లో చెకప్ కోసం వెళ్ళాలి కదా. ఇంకొక 2 అవర్స్లో నేను వస్తాను. కలిసి వెళ్దాం. సరే, త్వరగా వచ్చేయ్. అలాగే మర్చిపోకుండా రాణి నంబర్ పంపించు. సరే పంపిస్తానులే అని ఫోన్ కట్ చేశాడు. వెంటనే జయంతి శైలజ దగ్గరకొచ్చి శైలజ చేతిని తన తలపై పెట్టుకుని, ఏం చేస్తున్నావే? ఇప్పుడు నువ్వు రాణికి ఫోన్ చేసి సారీ అని చెప్పి తనతో మెప్పు పొంది నీ ఇంట్లో పెత్తనం తన చేతిలో పెడతావా? నువ్వు రాణికి ఫోన్ చేశావంటే నా మీద ఒట్టే. అమ్మా, ఎందుకిలా చేస్తున్నావు? పాపమే రాణి. ఏ తప్పు చేసిందని తనకింత శిక్ష చెప్పు. ఇంటిని ఇంటి మనుషుల్ని ప్రేమించినందుకా? ఇంటికి దూరమవ్వాలి? తన అన్న సంతోషంగా ఉండాలనుకుంటున్నందుకా అన్నకి దూరమవ్వాలి? నేను ఇంట్లో మనిషిని అవ్వాలనుకున్నందుకా? నాతో నీతో మాటలు పడాలి? అందరూ బాగుండాలనుకున్నందుకా? అందరికి దూరంగా బతకాలి? ఇన్ని చేసిన రాణి లైఫ్లో తనకంటూ ఉన్న సంతోషం ఏంటి చెప్పమ్మా? ఇంటికి దూరంగా ఒంటరిగా లైఫ్లో మగ్గడమా? ఎందుకు తనకి శిక్ష? నువ్వెన్నైనా చెప్పవే, నేను మాత్రం దానికి ఒప్పుకోను. ఒక తల్లిగా నా కూతురు ఎక్కడున్నా రాణిలా ఉండాలనుకుంటాను కాని రాణి చేతుల్లో ఉండాలనుకోను. నా మాట కాదని నువ్వేం చేసినా నా మీద ఒట్టేశావు. గుర్తుంది కదా? అమ్మా, ఇది చాలా తప్పే. తప్పొప్పులనేవి ఈ భూప్రపంచంలో లేవు. ఎవరికి తగ్గట్టుగా నచ్చినట్టుగా బ్రతకడానికి చేసే ప్రయత్నమే జీవితం. ఆ ప్రయత్నంలో అవతలి వ్యక్తిని చూసి ఎప్పుడైతే జాలిపడతావో అప్పుడు నీ జీవితాన్ని బతుకుని చేజేత జారవిడ్చుకున్నట్టే. ఇదిప్పుడు చెప్పిన అర్థం కాదు. అర్థమయ్యేనాటికి నీ జీవితం నీ చేతి నుంచి జారిపోతుంది. ఇన్ని రోజులు సంసారాన్ని లాగిన నాలాంటి వాళ్లకి మాత్రమే అర్థమవుతుంది. నా మాట కాదని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావో లేదా నా మాట విని జీవితాన్ని చక్కదిద్దుకుంటావో నీ ఇష్టం. నేను చెప్పేంతవరకు చెప్పగలిగాను. ఇక నీ ఆలోచనే నీ జీవితం. అల్లుడు వస్తానన్నాడు. నేను వెళ్లి వంట సిద్ధం చేస్తాను అని చెప్పి వంట చేయడానికి వెళ్లిపోయింది జయంతి. శైలజకి జయంతి మాటలు మనసులో మెదులుతున్నాయి. రాణి గురించి ఆలోచిస్తే జాలి కలుగుతున్నా తన తల్లికిచ్చిన మాట ప్రకారం ఏం చెయ్యాలో తనలో తాను బాధపడుతుంది. కాసేపటికి కుమార్ రానే వచ్చాడు. శైలజ, హాస్పిటల్కి వెళ్దామా? అవును, రాణి నంబర్ అడిగావు కదా, ఎందుకు? ఏదైనా పనుందా? పనా అంటే కొంచెం అలాంటిదే. పాపం రాణి ఎక్కడుంటుందో ఏం చేస్తుందో కూడా తెలియదు కదా. కనుక్కుందామని అడిగాను. నీకైనా తెలుసా ఇంతకీ? నీకూడా తెలీదంటావా? సరే, హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత రాణితో మాట్లాడదాంలే. ముందైతే హాస్పిటల్కి వెళ్దాం పదా అని అనగాని ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్లారు. చెకప్ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికొచ్చారు. ఇంటికొచ్చేసరికి జయంతి భోజనం ఏర్పాట్లు చేసింది. కుమార్ భోజనం చేసి కాస్త సమయం శైలజతో గడిపేసి తిరిగి ఇంటికి వెళ్లాడు. శైలజని హాస్పిటల్లో చూపించావా కుమార్? డాక్టర్ ఏమన్నారు? అంతా బానే ఉందంటమ్మా. కాకపోతే శైలజ కొంచెం వీక్గా ఉందంట. ప్రాపర్గా ఫుడ్ పెడితే సెట్ అయిపోతుందని చెప్పారు. సరేరా, బాగుంటే మంచిదే కదా. అవును, నువ్వు ఇన్ని రోజులు ఇంటి దగ్గరుండి చేసే ఉద్యోగం చేస్తున్నట్టున్నావు కదా. అలా ఇంటి దగ్గర నుంచి చేయడానికి వాళ్ళ నువ్వు ఎంత బతిమాలేవో ఏవో. వాళ్ళతో అనిపించుకోవడం ఎందుకు? ఎలాగో శైలజ కూడా వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది కదా. నువ్వు కూడా నీ ఉద్యోగానికి వెళ్ళిపోరా. ఇంట్లో ఒక్కడివే ఉంటే నీకు కూడా ఏదోలా ఉంటుంది. అంటే అది నాన్న ఆఫీస్కి వెళ్ళొచ్చు కానీ కానీ ఏం లేదురా, నీ గురించి మాకు తెలీదా?
ఇప్పుడు నువ్వు వెళ్తే మేమెలా ఉంటామో టైంకి తింటామో లేదో అనే కదా నీ ఆలోచన. అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకు. మేము చక్కగా ఉంటాం. ఒక పంచేరా, చెల్లి ఎలాగో వెళ్లేది కోచింగ్కే కదా. నువ్వు చెల్లి కలిసి ఒకే దగ్గరుండండి. అప్పుడు మీ గురించి మాకు టెన్షన్ ఉండదు. ఏమంటావ్? మీ ఆఫీస్ ఆ దగ్గరలోనేనా? దగ్గరేనా అంటే కొంచెం దగ్గరే అమ్మా, కానీ అయితే ఆలోచించేదేముంది, ఒకే దగ్గర ఉండంటా మరి. నాన్న వాళ్ళు ఇలా ఫిక్స్ అయ్యారేంటి? నాకు ఉద్యోగమే లేకుండా నేను ఎక్కడికెళ్ళి ఉండాలి? ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పి కవర్ చేయాలో అర్థం కావటం లేదే. కానీ ఏదో ఒకటి చెప్పి తీరాలి, లేదంటే వీళ్ళే ఇంకేదో ఊహించుకునే ప్రమాదం లేకపోలేదు. అని మనసులో కాస్త భయపడుతూనే పైకి మాత్రం చాలా గాంభీర్యం నటిస్తూ, నాన్న, ఏదైనా మనకి కావాల్సినప్పుడు ఇచ్చేసి వద్దనుకున్నప్పుడు తీసేసేలా ఉండవు నాన్న ఆఫీసులు. ఇప్పుడు ఇంట్లో ఉండి చూసుకునే అవకాశం ఇచ్చారు కదా, ఇంట్లోనే చేసుకుంటాను. నేను ఇంట్లో ఉండటం మీకేమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి, మీరన్నట్టే వెళ్తాను. మేమెందుకురా నిన్ను వెళ్ళమనంటాం? నువ్వు ఆఫీసులో ఇబ్బంది పడకూడదని చెప్తున్నాం అంతే. కళ్ళ ముందు కొడుకుంటే మాకేం బాధ చెప్పు? మేం బ్రతికున్నన్ని రోజులు మాతోనే ఉండు, మాకే బాధ లేదు. నిజం చెప్పాలంటే అదే మా సంతోషం కూడా. సరే అయితే నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను, చాలా వర్క్ పెండింగ్లో ఉంది. అని చెప్పి తన గదిలోకి వెళ్లిపోయాడు కుమార్. ఆ రోజు నుంచి కుమార్ తన గదిలో నుంచి బయటకు రాకుండా ఉంటూ ఫోన్ చూస్తూ పడుకుని లేస్తూ గడిపేస్తూ ఉంటాడు. సాయంత్రం అయ్యాకే గదిలోంచి బయటకొచ్చేవాడు. అలా తానేదో చాలా బిజీగా ఉన్నట్టు, నిజంగానే పనిచేస్తున్నట్టు నటిస్తుండేవాడు. అలా గడిపేస్తూనే నెల పూర్తయిపోయింది. ఇంట్లో డబ్బులివ్వాల్సిన టైం రానే వచ్చింది. అమ్మో, ఇంతలోనే నెల గడిచిపోయిందా? ఇంకా శాలరీ రాలేదేంటి? శాలరీ ఎప్పుడు ఇంత లేట్ అవ్వదు? ఏదో జరుగుంటుంది. ఎందుకు శాలరీ లేట్ అయిందో తెలుసుకోవాలి. అని అనుకుని రాణికి కాల్ చేశాడు. అన్నయ్య, శాలరీ వచ్చింది. నేను టీ తాగుతున్నాను, అవ్వగానే నీకు పంపిస్తాను. సరే సరే, త్వరగా పంపించు. లేట్ అవుతుంటే ఎన్ని పనులు ఆగిపోతాయో తెలుసా నీకు? సరేలే, త్వరగా పంపించు. రాణి, రాణి, ఏంటి మాట్లాడదు? కొంపదీసి కోపం వచ్చి ఉంటుందా? సరే, తొందరగా అంటే అంత తొందరేముంది, ఏదైనా పనిలో ఉండుంటుంది, పంపిస్తుందిలే. అని అనుకుని ఫోన్ కట్ చేశాడు కుమార్. అలా ఆ రోజు కూడా గడిచిపోయింది. కుమార్ రాణికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఫోన్ తీయటం లేదు. అదేంటి, ఇది ఫోన్ తీయటం లేదు? కొంపదీసి నేను ఫోన్ చేస్తుంటే డబ్బుల కోసమని అర్థమై ఫోన్ తీయటం లేదా? ఉంటే ఉన్నాయని చెప్పాలి, లేదా రేపు ఎల్లుండి పంపిస్తానని చెప్పాలి. కానీ ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏంటర్థం? రాణి, ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయరాని, నీ సంగతి చూస్తాను. నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా ఉంటావా? అని కుమార్ తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా లక్ష్మి ఒక్కసారి తలుపు గబాలను నెట్టుకుని గదిలోకొచ్చింది. లక్ష్మి గదిలోకి వచ్చిన వేగానికి కుమార్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కుమార్, పొద్దునుంచి ఫోన్ చేస్తున్నా, రాణి ఫోన్ తీయట్లేదురా. ఏమైనా జరిగిందేమో అని కొంచెం భయంగా ఉందిరా. ఓహో, నా ఫోన్ మాత్రమే లిఫ్ట్ చేయకపోతే డౌట్ పడతానని అమ్మ వాళ్ళ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదా రాణి? ఇంటి నుంచి బయటికి వెళ్ళావు, స్వేచ్ఛ వచ్చింది, ఉద్యోగం చేస్తున్నావు, చేతి నిండా డబ్బులు, ఇంకా మాతో నీకేం పనిలే, అందుకే మమ్మల్ని కాదనుకుంటున్నట్టున్నావు. ఏంట్రా, చెల్లి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే అలా నిమ్మకు నీరెత్తినట్టున్నావు? అదేం లేదమ్మా, ఉదయం రాణికి కాల్ చేసినప్పుడు కోర్స్ ఎలా జరుగుతుందని అడిగారు. దానికి సంబంధించి 2-3 క్వశ్చన్స్ అడిగా. సరిగ్గా సమాధానం చెప్పకపోతే కొంచెం అరిచానులే. నన్ను తిట్టడానికి నువ్వెవరని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ కోపం మీదే ఉండుంటుంది. కోపం తగ్గాక తనే ఫోన్ చేస్తుందిలే, నువ్వేం కంగారు పడకు. చెల్లి చదువుకోవాలని నీకు మంచి ఉద్దేశమే ఉన్నా ఆడపిల్లతో కాస్త సున్నితంగా నడుచుకోవాలిరా. సరే, బతిమాలుతావో బామాలుతావో నాకు తెలీదు. ఏదో ఒకటి చేసి తనకి ఫోన్ చేయమని చెప్పు. అప్పటి వరకు కాస్త భయంగానే ఉంటుంది నాకు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? రాణి నిజంగానే డబ్బులు ఇవ్వకుండా ఉండటం కోసమే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదనా? అలా అని మీరు అనుకుంటే మాత్రం మీరు రాణి గురించి పూర్తిగా అర్థం చేసుకోలేదని. ఎందుకంటే అక్కడ జరిగింది అది కాదు. కుమార్ ఆలోచిస్తున్న దానికి పూర్తి భిన్నంగా జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. రాణికి అసలు ఏం జరిగిందో నేను మీతో తరువాత వీడియోలో చెప్తాను. రాణి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల ప్రతి ఒక్కరి జీవితం ఎలా మారిందో మీరు ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. అన్నట్టు రాణి నన్ను పెళ్లి చేసుకోవాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారో వాళ్ళు రాజ్వెట్స్ రాణి అని కామెంట్ చేయండి. ఎంతమంది రాణి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, నాకు సపోర్టింగ్ గా ఉన్నారో తెలుస్తుంది నాకు కూడా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.